రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న జగన్మోహన్ రెడ్డికి కొన్ని సలహాలు ఇచ్చారు. నీ పక్కనున్నటువంటి కోటరీతో జర భద్రం జగన్మోహన్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో దానివల్ల కోటరీలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద గుర్రుగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అటువంటి సలహాలు ఇచ్చారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నా అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారు నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరీతో భద్రం జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరీలో విజయసాయిరెడ్డి మీద కొంతమంది గుర్రుగా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అటువంటి హింట్స్ ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది వైకాపాలో అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇవాళ మళ్ళా ఎందుకు విజయసాయిరెడ్డి హింట్ ఇవ్వాల్సి వచ్చింది? పార్టీ నుంచి బయటకు వచ్చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అంటే ఇది కూడా ఒక నాటకమా? మనం గతంలో మాట్లాడుకున్నట్టు. అంటే ఆయన బయటకు వచ్చినప్పుడే మనం అన్నాం, నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఈయన. వ్యవసాయం చేసుకోవటం రానన్నాడు. మళ్ళీ ఇప్పుడు అవసరమైతే వస్తానంటున్నాడు మనిషి. మనం గెస్ చేసినవన్నీ కరెక్ట్ అవుతున్నాయి కృష్ణ, మీరు చూసుకోండి ఏ విషయంలో అయినా సరే. సో విజయసాయిరెడ్డి కావాలని బయటకు వచ్చారా అంటే తన్ని తాను కాపాడుకోవటానికి ఈ మద్యం కుంభకోణంలో. ఎందుకంటే మొదటి 3 సార్లు మద్యం కుంభకోణానికి సంబంధించిన మీటింగ్లన్నీ కూడా, సమావేశాలన్నీ కూడా ఆయన ఇంట్లోనే జరిగాయి. అది ఆయనే చెప్పారు. కానీ తర్వాత నాకు సంబంధం లేదని చెప్పారు. తర్వాత విజయసాయిరెడ్డి ఫైనల్ అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెప్పలేదు, కానీ జగన్ పేరు చెప్పకుండా మీకు వాసుదేవరెడ్డి పేరు చెప్పింది ఆయనే. అంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన హింట్ ఇచ్చింది ఫస్ట్ విజయసాయిరెడ్డి అయితే, తర్వాత మద్యం కుంభకోణాన్ని ఒక దారి పట్టించింది వాసుదేవరెడ్డి. అప్పటి వరకు అసలు రాజ్ కసిరెడ్డి అనేవాడు, రాజ్ కసిరెడ్డి తెలియదు మనకి, కృష్ణమోహన్ రెడ్డి తెలియదు మనకి, తర్వాత గోవిందప్ప బాలాజీ తెలియదు. అసలు కొత్త కొత్త పేర్లు వచ్చాయి మనకి. అయితే నేను ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ కొత్తగా ఆయన మళ్ళా ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా సజ్జల పేరు ప్రస్తావించకుండానే ప్రస్తావించాడు ఆయన. అంటే నీ చుట్టూ ఉండే కోటరీ బాగలేదు, నీ చుట్టూ ఉండే వాళ్ళే ఆ మాట చెప్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి, నువ్వు వాళ్ళ ట్రాప్లో పడకు, నీ ఆలోచనని మార్చుకోకు, నీ పంధా మార్చుకోకు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడినవి. ఇవాళ కొత్తగా విజయసాయిరెడ్డి చెప్పింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి నుంచి కూడా పక్కదోవ పట్టించింది ఆయన, అనవసరంగా ముంచింది చుట్టూ ఉండేవాళ్లే అని చెప్పాం మనం. ముఖ్యంగా ఎవరైతే షాడో ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన పెట్టాల్సిన ప్రెస్ మీట్లన్నీ ఏ వ్యక్తి అయితే పెట్టారో ఆ వ్యక్తి వల్లే పతనం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని మనం డే 1 నుంచి చెప్తూ వచ్చాం. ఇవాళ అదే మాటని కన్ఫర్మ్ చేశాడు విజయసాయిరెడ్డి. కాబట్టి ఇవాళ సజ్జలకి ఆయన ఇండైరెక్ట్గా అంటే ఆ పేరు ప్రస్తావించకపోయినా ఇది సజ్జలకి తాకుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు దీన్ని పట్టించుకుంటాడు? ఎందుకంటే మధ్యలో అసలు సజ్జల్ని పక్కకు పెట్టాడు, మీకు గుర్తుంటే. మళ్ళా సజ్జల వైపే మొగ్గాడు. మళ్ళా ఆ తర్వాత సజ్జల ప్రెస్ మీట్లు పెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఇవన్నీ జరిగాక ఒక 3-4 ప్రెస్ మీట్లు పెట్టాడు సజ్జల. నేను అంతకుముందు కూడా చెప్పాను మీకు, ఏ రకంగా జయలలిత శశికళను బయటికి పంపించి 2 సార్లు, మళ్ళా ఆవిడ ఒక లేఖ రాసేసరికి కరిగిపోయి రెండోసారి మళ్ళా ఆవిడ ఓకే చేశాక ఆవిడ జీవితం ఏమైందో మనం చూస్తాం. కాబట్టి అంటే అలాంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి వస్తారని కాదు, అంటే నమ్మితే ఎంతకైనా తెగించచ్చు ఎవడైనా సరే. ఇప్పుడు మీరు నన్ను నమ్ముతారు కృష్ణ, నేను మిమ్మల్ని పక్కదోవ పట్టించడం ఎంతసేపు? అమ్మో మేడం చెప్పారు చాలా కరెక్ట్గా ఉంటుంది అనుకోవచ్చు మీరు, ఐ మే బి రాంగ్ కదా, నేను మిమ్మల్ని పక్కదారి పట్టించవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే ఎప్పుడైనా నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు ఎవరిని. అసలు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శ్రేయస్సు కోసం ఆయనకి సలహాలు ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు?
తప్పుగా ఏం చూడక్కర్లా, ఎందుకంటే అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి హింట్స్ ఇస్తున్నారా అంటే? ఉండొచ్చు, ఎందుకంటే ఏటుగా ఉన్నాడు ఆయన అన్ని విషయాల్లో. మరి ఏటుగా ఉండే వ్యక్తి ఎప్పుడైతే అతన్ని పక్కకు పెట్టారో బయటకు వచ్చేసాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి బాగలేదు, దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకున్నాడేమో. ఎందుకంటే ఆయన నేను పాదయాత్ర చేస్తాను 2027 జనవరి అన్నాడు కదా. సో ఇప్పటి నుంచి పావులు కదిపితే ఆ టైంకి తిన్న కుదురుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి దగ్గర, సజ్జల్ని పక్కకు పెట్టించవచ్చా, అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? ఒకవేళ నిజంగా ఇతను ఆయన దగ్గర అయ్యి ఆయన మంచి మార్గంలో పెడితే మంచిదే కదా వైసీపీకి. ఇప్పుడు ఏమండి, వాడి శత్రువా లేకపోతే మిత్రుడా పక్కకు పెడితే ఏ పార్టీ అయినా మేము బాగోవాలనే అనుకుంటారు, నాయకుడు అనేవాడు బాగుండాలనే అనుకుంటాడు. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తున్నాడేమో. అందులో సేమ్ కమ్యూనిటీ కాబట్టి నేను మా కమ్యూనిటీకి ఏదైనా చేస్తానని కూడా అన్నాడు కదా. నీ దూరంగా ఉన్నా మా కమ్యూనిటీని పట్టించుకుంటానని అంటున్నాడుగా, మంచి చేస్తానని. సో ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా ఆర్థికంగా నిలబెట్టింది, ఆర్థిక లావాదేవీల్లో అతన్ని పెట్టింది, లేదు ఆర్థికంగా అతన్ని ముంచింది కూడా, అంటే లావాదేవీల ద్వారా విజయసాయి రెడ్డి. లేకపోతే ₹1 ఠికానా లేని జగన్మోహన్ రెడ్డి ఏంటి కదా ఈరోజు ఇలా ఉండడం ఏంటి? అది బికాజ్ ఆఫ్ విజయసాయి రెడ్డి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి మళ్ళా చక్రం తిప్పుదామని అనుకుంటున్నాడా విజయసాయి రెడ్డి? అందుకోసం రాబోయేటువంటి ఎన్నికల కోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నారా? మళ్ళీ వైకాపాకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా దగ్గర అవుతారా? అసలు లేదు ఇదంతా వ్యూహంలో భాగమా? ఏం చెప్తారు? కొత్తగా వ్యూహం పన్నడానికి ఏముంది కృష్ణ అక్కడ? అంటే రాజీనామా చేయడం, జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వడం, ఈ మద్యం కుంభకోణాన్ని తానే బయట పెట్టేలాగా చేయడం, ఇలాంటివన్నీ ఏంటి అసలు? అది వ్యూహం అవ్వదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి అనుకుంటే ఆయన వాసుదేవరెడ్డి పేరు చెప్పడు. నిజంగానే అతన్ని పక్కకు పెట్టారు, నిజంగానే నేను ఇరుక్కుంటానేమో అని భయపడి బయటకు వచ్చాడు, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సజ్జల చేతికి పార్టీ పగ్గాలు వెళ్ళకూడదు అనేది అతని ఉద్దేశం అయి ఉండొచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు పార్టీ పగ్గాలు తన చేతికి రావాలి అని అనుకుని ఉండొచ్చు. అందుకోసం ఇలా ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు జాగ్రత్త జగన్ అని. ఇక్కడ జగన్ మీద ప్రేమ ఉండకపోవచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా మద్యం కుంభకోణంలో నేను లేను అని చెప్పుకోవటానికి కాదు, ఇవేవి కాదండి. నాకు అర్థమైంది ఏంటంటే సజ్జల చేతిలోకి వైసీపీ పార్టీ వెళ్లకుండా తిను అందులో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగానే ఈ మాట అని ఉండొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.